ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేసిన ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ దాడిలో భారత్కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారానైనా చూపాలని సవాల్ విసిరారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాక్లోని ఉగ్ర స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందనే విషయాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్లో స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి దాయాదికి ముచ్చమటలు పట్టించామన్నారు. ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో విదేశీ వార్తా సంస్థలు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలను దోవల్ కొట్టిపడేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ అది చేసింది ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఆ దేశంలో ఉగ్ర స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే భారత సైన్యం దాడులు నిర్వహించిందని తెలిపారు. పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. కానీ భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో కూడా లేదన్నారు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదన్నారు అజిత్ దోవల్.